ఉత్తరాది మఠాధీశులు శ్రీ 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 సత్యాత్మ తీర్థ స్వామీజీ 29వ పీఠారోహణ ఉత్సవ సందర్భంగా కాకినాడ గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో ఈ నెల 14 మంగళవారం నాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కాకినాడ మధ్వ సభ యువజన కమిటీ అధ్యక్షులు యాదగిరి మధ్వేష్ తెలిపారు. సోమవారం నాడు పీఠారోహణ పూజా కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునే కార్యక్రమం ఉండడం వల్ల అతి పవిత్రమైన స్వామీజీ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని మధ్వ మతానికి ఇష్టమైన రోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి రోజుగా ప్రసిద్ధిగాంచిన మంగళవారం నాడు శ్రీ సత్యనారాయణ స్వామికి, లక్ష్మీదేవికి, శ్రీ దాసాంజనేయ స్వామి వారితో పాటు సాలిగ్రామాలకు ఉదయం 9 గంటల నుండి పంచామృతాభిషేకాలతో పాటు విశేష అలంకరణ కార్యక్రమాలను 14వ తారీఖున నిర్వహిస్తున్నామని మధ్వేష్ తెలిపారు. శ్రీ 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 సత్యప్రమోద తీర్థుల కరకమల సంజాతులైన శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఉత్తరాది మఠ పీఠారోహణ చేసి 29 సంవత్సరాలు అవుతుందని ఆయన గుర్తు చేశారు. గురువుల రాకతో మధ్వమత ప్రచారంతో పాటు జ్ఞాన యజ్ఞ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విశేషంగా గత 2.5 దశాబ్దాల కాలంలో నిర్వహించడమే కాక మధ్వ సిద్ధాంత మార్గంలో లక్షలాది మందిని తీసుకొచ్చిన ఘనత శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీకే దక్కుతుందని అన్నారు. వీరి పేరు మీద విశేష కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం పోలింగ్ సందర్భంగా ఈ ఒక్కరోజు అనంతరం నిర్వహించడం జరుగుతుందని మధ్వేష్ వివరించారు. మీ అందరి యొక్క ప్రోత్సాహంతో, గురువుల యొక్క అనుగ్రహంతో అక్షయం అవుతూ ఉండాలి. ప్రక్షయం యాంతి దుఃఖానియం నామతః. మనము కర్మము చేయడం వలన మన యొక్క పాపములన్నీ ఏమైనా ఉంటే కూడా అవన్నీ నామతః ప్రక్షయం అంటే నశించిపోవుగాక. అక్షరో యోజన సర్వతే అమృతం. మనము ఏ కార్యము చేసినా అవి అక్షయమవని అని కోరుకుంటూ ఈ యొక్క 2 మాటలు ముగిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. అనేన భావయ పుణ్యం తదాప్నోతు గురుర్మమ. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం. లీలయా వితతం విశ్వం తేన తస్మై నమో నమః. ప్రథమో హనుమన్నామ ద్వితీయో ధ్రుమయేవ చ పూర్ణప్రజ్ఞస్తృతీయస్తు భగవత్ కార్యసాధకః. ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క శ్లోకము నిత్యము మనము పఠిద్దాము. దాంట్లోనే ఉంది భగవత్ కార్యసాధకః. భగవంతుడి యొక్క స్మరణ చేస్తే మన యొక్క కార్యములన్నీ కూడా సిద్ధిస్తుంది. శ్రీకృష్ణార్పణమస్తు.